తలరాత్రంలో సమయస్ఫూర్తి మాటల్లో ఈటలో ప్రతి ఒక్కరికి సహకరించాలి. మనం ఏ ఉద్యోగి అయినా సరే ఇలా పుట్టిన వాళ్ళందరూ ఎవరు ఉండరు. ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళే ఉద్యోగం మనం జాయిన్ అయిన రోజే మన పదవి విరమణ అనేది రాసి పెట్టి ఉంటుంది. మన ఎంత ఎవరి గుర్తు చేస్తూనే ఉంటారు పలానా దానికి రిటైర్మెంట్ అని. కానీ మనందరూ గుర్తుంచుకోవాల్సింది ఇందాక సుబ్బారావు గారు ఇవాళ మన భాస్కర్ గారు రిటైర్ అయ్యారు. ఎవరు ఇంకో 4 సంవత్సరాలు పోతే మేము రిటైర్ అయ్యారు. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనం వాళ్ళతో పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి, మనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సర్దిద్దుకోవడం ఎలా అనేది మనం గమనించుకొని ఇలాంటి మంచి మనుషుల దగ్గర నుంచి మనం ఇంకా నేర్చుకున్నట్లయితేనే మనం మన భవిష్యత్తు కానీ మన ప్రవర్తనే మార్చడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కావడానికి మామూలుగా ప్రతి వృత్తికి నేను చూసేది మా ప్రమోషన్లప్పుడు కూడా చాలా మంది ట్రాన్స్ఫర్లప్పుడు కాదు ఎన్నిసార్లు కోలుకోండి ఎక్కేదో ఆయన ఎన్నిసార్లు 2009లో 3 సంవత్సరాలు ఉంటారు. మాకు ప్రమోషన్లు రావాలంటే ఉద్యోగాలకు ఇంకా ఇవాళ మేడం గారికి ఏం చెప్పేవాళ్ళు ఏం చేసేవాళ్ళు కానీ వరంగల్ వెళ్ళారు, హైదరాబాద్ కూడా వెళ్ళారు. ఇంత సహకారం ఆయన ఇంతమందికి సహాయ సహకారాలు చేయడానికి ఇంట్లో ఆడవాళ్ళు మహిళలు భార్య ఒప్పుకోకపోతే ఎవరు ఏం చేయలేరు. మనం ఇలా డ్యూటీకి వచ్చినంటే భాస్కర్రావు గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తల్లాడులో సిహెచ్ఓగా బాధ్యతలు నిర్వర్తించి వారి యొక్క గొప్ప మనసుని సేవగా మార్చుకొని తల్లాడు మండల ప్రజలకు మరియు ఆయన సర్వీస్ చేసిన వివిధ హాస్పిటళ్లలో వారు చేసిన సేవలకు గాను ఈరోజు వారిని గొప్పగా ఘనంగా మేము పదవి విరమణకు వైద్య ఆరోగ్య శాఖ ఖమ్మం జిల్లా తరఫున మేము ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ గారి వారి మనసులో పంచుకొని అందరికీ ప్రత్యేకమైన అటాచ్మెంట్ కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో అదేవిధంగా వారి శేష జీవితం కూడా ఇంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండాలని వారి ఇరువురు దంపతులకి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారి ఇరు దంపతులకి ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామాల్లో డోర్కేట్లు ఇచ్చినప్పుడు దాని కూడా చాలా చాకచక్యంగా అక్కడ అన్నగూడెం వచ్చి మనకి సహకారం చేసిన రేవజా గారి హోదాలో వచ్చి మనకి సహకారం చేసిన సుబ్బారావు గారికి, అదేవిధంగా మా హోదాన్ని మందికి వచ్చిన డివిజన్ వైద్యాధికారి వాళ్ళకి, ఈ కార్యక్రమానికి మన సిబ్బంది అందరూ వచ్చే ఇంతసేపు కూర్చొని మన భాస్కర్ గారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నందుకు, అదేవిధంగా గీతా మేడం గారికి, ఎందుకంటే నిన్న పొద్దాకా కూర్చున్నారు, ఇవాళ పొద్దాకా కూర్చున్నారు. మరి ఎంత అంటే ఆమె అనుకోవచ్చు మా ఆయన కంటే ఏ స్త్రీ అయినా కోరుకునేది ఉంది తన భర్త యొక్క గొప్పతనాన్ని కోరుకుంటారు. అంతకన్నా ఏ కోరుకోరు. తన భర్త యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇప్పుడు మా భాస్కర్ గారిని మంచి పూర్ణ పెట్టి చూసుకుంటారని కోరుకుంటూ వారి అమ్మగారికి, వారి పిల్లలకి, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మాకు ధన్యవాదాలండి. మేము ఒక చిన్న భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన మన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన అందరూ తప్పకుండా భోజనం చేస్తూ ఇప్పటికే నాకు ఆల్మోస్ట్ 3-4 సార్లు కలెక్టరేట్ నుంచి ప్రతి ఒక్క పర్మిషన్ సిహెచ్ఓ గారు అర్జెంట్గా మీరు ఖమ్మం కలెక్టరేట్ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గారికి, డాక్టర్స్కి, మళ్ళీ పిఎస్సి కన్నడ ఫీల్డ్ స్టాఫ్కి, పిఎస్సి స్టాఫ్కి పేరున ధన్యవాదాలు. మేడం గారు 2018 సెప్టెంబర్ 28న కన్నడ పిఎస్సిలో పిహెచ్ఓగా జాయిన్ అయినా. ఇప్పుడు వరకంటే పుల్లయ్య గారు చెప్పాడు కొంచెం జాయిన్ అయ్యి అదంతా మీకు తెలిసింది. నేను ఎక్కడ చదువుతుంది ఏంది పొలం కాకుండా కన్నడ జర్నీ వరకు మీకు చెప్పగలను. 2018 సెప్టెంబర్ 27 ఆర్డర్ తీసుకున్నాం. జాయిన్ అయినప్పుడు పుల్లయ్య గారు, కనకసీత గారు సార్ రండి ఇక్కడ బాగానే ఉంటుంది అని అంటే మీరు రావడం జరిగింది. అంటే చింతకానిలో ఖాళీ
గారిలో సూపర్వైజర్గా ఉన్నప్పుడు ఆ పిహెచ్సిలో మా బాబు చనిపోయారు. అయితే మళ్ళీ అదే పిహెచ్సికి వెళ్ళడం కొద్దిగా నాకు బాధ అనిపించి చేంజ్కి వచ్చాను. అంతే తల్లాడ రావడం జరిగింది. 2006లో మా ఫస్ట్ చైల్డ్ 10 years అప్పుడు బాబు 17 years అంటే ఇప్పుడు 28 years ఉండేది. వాడు రిటైర్డ్. ఆ తర్వాత మీరు తల్లాడ అప్పుడు అక్కడ ఇప్పుడు అన్నట్టు తల్లాడ పిహెచ్సికి కనకసీత గారు మన పుల్లయ్య గారు నేను కౌన్సిలింగ్ జరిగినప్పుడే మాట్లాడితే ఖండిస్తారంటే రావడం జరిగింది. నేను ఇక్కడ 6 సంవత్సరాల కంప్లీట్ చేసి 7వ సంవత్సరానికి కూడా కంప్లీట్ సెప్టెంబర్ 27కి 7 years కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత సార్ నవేకాంత్ గారు ఉండేది, తర్వాత రత్నమనోహర్ సార్ వచ్చారు, అత్తాం గారు కూడా ఉన్నారు. అప్పటి నుండి సారు మేము అంతా కలిసి మీతో కూడా ఫస్ట్ అయినప్పుడు కానీ సెకండ్ అయినప్పుడు కానీ పిహెచ్సి స్టాఫ్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్టులు అందరితో కలిసి నేను పనిచేయించడం జరిగింది. ఎప్పుడన్నా 1-2 సార్లు ఏదన్నా బాగా పని వృత్తిలో ఏదైనా ఉంటే కొద్దిగా పోస్ట్గా చెప్పడం జరుగుండొచ్చు, కానీ పైనుండి ఒత్తిడి ఉన్నప్పుడు అట్లా జరిగినా కానీ నాకైతే మనసులో ఏది ఉండకపోయేది. ఎప్పుడేం మాట్లాడినా అది ఎవరు ఏమన్నా కానీ నేను విశ్వాసంతోనే పని చేయించుకుంటా జరుగుతూ ఉండేది. ఇక్కడ సరే మీరు అందరూ సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ ఈ పిహెచ్సికి నా వల్ల కూడా కొంత మంచి పేరు రావాలి. ఇక్కడ పిహెచ్సిలో పడుతున్నప్పుడు కూడా నేను పుల్లయ్య గారు, నవేకాంత్ గారు, తర్వాత నేను మళ్ళీ అల్తాఫ్ గారు పంపుతున్నాడు, తర్వాత సారు రత్నమనోహర్ గారు. ఎప్పుడైనా నేను ఏదైనా నేను ఇండివిజువల్గా తీసుకొని నేను సారుకు చెప్తాం, ఇంకోళ్ళు కూడా అడిగి అది నేను చేయాలనుకున్నది కూడా మళ్ళీ చెక్ చేసుకొని దాంట్లో ఉన్న లోటుపాట్లు ఉంటే మళ్ళీ కరెక్షన్ చేసుకొని ఆ పనిలోకి వెళ్తా. ఏ విధంగా పని చేయడం మీ అందరూ నాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అంటే కొంతమందికి మనం ఇక్కడ సెకండ్ అయినప్పుడు కొంతమంది రెగ్యులర్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం సహాయం ఉన్నా జ్యోతి కూడా మనం చేయలేకపోయాము. కాన్సెప్ట్స్లో పద్మ అజయ్కి